నేను చేసి ఒక చిన్న సింపుల్ ట్రిక్ వల్ల ఈ పచ్చడి రుచి మరింత బాగుంటుంది. అయితే ఈ పచ్చడి ఇడ్లీ, దోస, చపాతీ, రొట్టెలతో కూడా తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఎలా చేయాలేంటో మీకు స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. తప్పకుండా చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనిక్కడ వంకాయ పచ్చడికి 4 టమాటాలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద వంకాయ కూడా తీసుకోండి. ముందుగా టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లోని కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్‌లోని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం చీటిక్కిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసిన వంకాయ ముక్కలను వేసి బాగా కలుపుతూ వేగించాలి. వంకాయలు మెత్తబడే వరకు ఉడికించండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లోని ఉడికించండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు ఇంకా అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోండి. నేనైతే ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించండి. టమాటాలు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే రవ్వంతా చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం చిటికిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 2 టీ స్పూన్ ధనియాలు. ఇందులో స్పైసీ ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్ మీద బాగా నెమ్మదిగా వేగించాలి. ధనియాలు కొద్దిగా రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేగించండి. అలాగే ఎండుమిర్చి కూడా కరకరలాడేగా వేగించండి. ఇలా వేగించిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి ఎలా గ్రైండ్ చేయాలో ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా, వంకాయ, కొత్తిమీరను గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకున్నాను. అలాగే మనం వేగించి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర పౌడర్ కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ని పచ్చట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్‌లోని తాలింపు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చెనపప్పు, అలాగే మినపప్పు వేసుకోండి. అలాగే 4, 5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేయండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత బాగా వేగించుకోవాలి. ఈ పోపు దినుసులు కలర్ మారే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులోని పచ్చడి వేసి ఒకసారి బాగా కలిపితే సరిపోతుంది. ఇలా పచ్చడి వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీకు ఉప్పు సరిపోయింది లేదని ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఎంతో సింపుల్‌గా, ఈజీగా వంకాయ, టమాటా, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.